సో మజ్లిస్ కంచుకోటగా మారింది హైదరాబాద్, వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు అసదుద్దీన్. మరి అసదుద్దీన్ ఎట్లా ఓడించగలరు? ఎట్లా ఈ మా దగ్గరనే ఉంది కదా బలం అంతా. అసదును ఓడించే బలం మా దగ్గర ఉంది. బీజేపీ కేవలం డ్రామా, ఒక కార్టూన్ని పెట్టిండ్రు. మాధవిలత అనేట ఆమె ఒక కార్టూన్, ఆమె యాక్టర్, ఒక కార్టూన్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నా స్ట్రేట్ అవే. మీకు ఎక్కడికైనా బలం ఉన్నది అసదుద్దీన్ని ఓడగొట్టేది. ఫస్ట్, మేము గత 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమాలు అందించినాం. ముఖ్యంగా పాత నగరంలో అది ఎక్కువ శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, బడుగు బలహీనులు, అణగారిన వర్గాలు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. సో మా కేసీఆర్ సార్ ఏదైతే పథకాలు తీసుకొచ్చిండో, సంక్షేమాలు తీసుకొచ్చిండో, ఇక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా దాన్ని వినియోగించుకొని లబ్ధి పొందిండ్రు. అది ఒకటైతే, రెండోది, ఇవాళ సందర్భం ఎట్లొచ్చింది అని అంటే, గత 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి, కాదు మేము బీఆర్ఎస్ కన్నా మంచి సంక్షేమాలు ఇస్తాం, మెరుగైన సంక్షేమాలు ఇస్తాం, అధిక డబ్బుతో మేము ముందు వస్తున్నాం, మాది స్పెషల్ ప్యాకేజ్ అని వచ్చిన రేవంత్ రెడ్డి పథకాలు ఘోరంగా విఫలమైనాయి. ఇప్పుడు ఇట్లా ఈ విఫలమైన సందర్భంలో గతాన్ని ప్రస్తుతాన్ని వేరే చేసుకునే ప్రజలు మా పక్షాన నిల్చుంటున్నారు. ఈ సందర్భము ఇప్పుడు ఏర్పడ్డది, గతంలో ఏర్పడలే. ఎందుకనంటే ఒక్క 4 మాసాలల్లా ఇలా ప్రజలు వేరే చేసుకుంటున్నారే. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే, ఈయన ఏదో చెప్పిండు, కల్లిబల్లి మాటలు చెప్పి ఏదో చేస్తా అని చెప్తే ఆశపడ్డాం. కానీ ఇప్పుడు ఈ 4 నెలల్లో ఈయన పాలన ఎట్లున్నదని చూసుకునే సందర్భం ఇప్పుడు ఏర్పడ్డది. ఇలాంటి సందర్భం లోపల 2 పాలనను వేరే చేసుకుంటే బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారి పాలన బలంగా ఉండే అన్నది ప్రజలు మళ్ళీ విశ్వసించి మనం బీఆర్ఎస్కే పట్టం కట్టాలి అన్నది నిర్ణయించారు. అదే కాకుండా ఇవాళ మాకు క్షేత్రస్థాయిలో కార్యవర్గం ఉన్నది, మంచి పట్టున్న నాయకులు ఉన్నారు, వాళ్ళ మద్దతు ఉన్నది. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ మైనార్టీలలో మాకు ఓటు శాతం బలంగా ఉంది. బీజేపీకి అయితే ఒక్క ఓటు పడది. కానీ మా కేసీఆర్ సారు గత 10 సంవత్సరాలల్లో అన్ని మతాలను, కులాలను, వర్గాలను ఒకే సమానంగా చూసి సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట ఇచ్చారు. ఇప్పుడు ఇఫ్తార్ అయినా అదే, ఇస్లాంలకు అదే మర్యాద ఇచ్చిండు, క్రైస్తవులకు అదే మర్యాద ఇచ్చిండు. ఇక్కడ హిందువులకు ప్రతి గుడి, అంటే ఇక్కడ పాత నగరంలో 1000 సంఖ్యలో ఉన్న గుడ్లకు బోనాల సందర్భంగా ప్రభుత్వం నుంచి ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి కార్యవర్గం, ప్రతి కమిటీకి తెలుసు. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి సదుపాయం కానీ, ఇలాంటి ఆర్థిక సాయం కానీ ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి గుడి స్థాయిని బట్టి 11,000 నుంచి 50 లక్షల వరకు ఫండింగ్ ఇచ్చి బోనాలను ఘనంగా చేసుకోమని ఆ కమిటీలకు చెప్పడం జరిగింది. కమిటీలు మంచి అలంకరణ, అంటే ఏదైతే గుళ్ళు ఉంటాయో వాటి మంచి అలంకరణ చేసి, రంగులేసి, డెకరేషన్లు చేసి ఇవాళ మంచి బోనాల జాతరను గొప్పగా చేశారు. అంటే ఈ అన్ని కులాలను సమతుల్యంగా సమానంగా చూసిన నాయకుడు కేసీఆర్ గారు.